హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఎ ఫ్రేమ్. ఇది వచ్చేసి అయితే సండే మినీ బ్లాగ్ అయితే చెప్పొచ్చు అనమాట. యాజ్ యూజువల్ సండే అనగానే ఇంట్లో ఏముంటుంది, నాన్ వెజ్జే కదా. సో మా ఇంట్లో కూడా మేము చికెన్ అయితే చేసుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్ చేద్దాము అని అనుకుంటే తర్వాత ఏమో చికెన్ బిర్యానీ సేల్ అవుతుందో లేదో అని చెప్పేసి ఓన్లీ చికెన్ కబాబ్ చేసేసి ఎగ్ బిర్యానీ అయితే చేశాను. ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ చికెన్ని ముట్టుకోవాలన్నా, చికెన్ ఉత్తి ఫ్లెష్ మీట్ అంటే కుక్ అయిన తర్వాత తినేదాన్ని బాగానే. బట్ ఫ్లెష్ మీట్ చూసినా, ఆ బోన్స్ ఉన్న బ్లడ్ డాట్స్ చూసినా నాకైతే బాగా కళ్ళు తిరిగేవి, ఒక విధంగా కడుపులో తిప్పేది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఆ చికెన్ పీసెస్ని కట్ చేసుకొని నాకు ఎంత సైజెస్ కావాలో అంత సైజ్ స్లిట్స్ లాగా కట్ చేసుకునే స్టేజ్కి వచ్చాను. అంతే కదా, ఏవైనా మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది మీద పెడితేనే వాటి వాల్యూ తెలుస్తుంది అని అంటారు కదా. ఇన్ ద సేమ్ వే ఓకే, నేను చెయ్యాలి, నేను నేర్చుకోవాలి, నేను ఇంకెప్పుడు ఇలాగే ఉంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి నా మైండ్ సెట్ని నేను మార్చుకొని ఇట్లా స్లోగా చేంజ్ అయ్యాననమాట. సో ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటే నేను ఒకప్పుడు చికెన్ అంటే నేను ముట్టుకోను, నేను టచ్ చేయను అనే దాన్ని ఇప్పుడు నేనే ముట్టుకొని నాకు ఎన్ని సైజ్ కావాలో అంత సైజ్ స్లిట్స్గా కట్ చేసుకుంటున్నానంటే రోషిని యు ఆర్ సో గ్రేట్ అని నాకు నేను చెప్పుకున్నాను అనమాట. యాజ్ యూజువల్ చికెన్ కబాబ్కి నార్మల్ రెసిపీ అయితే నేను షేర్ చేస్తాను. ఈ వీడియో తర్వాత పోస్ట్ అవుతుంది. సో రెసిపీ అయితే నేను రికార్డ్ చేసి పెట్టాను, అది షేర్ చేస్తాను. ఎగ్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ యాజ్ యూజువల్ ఎగ్ బిర్యానీ కూడా. బట్ ఏంటి అంటే ఎగ్స్ని ఉడకపెట్టి షెల్ తీసి సెపరేట్గా ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత మళ్ళీ మనం ఈ రైస్లోకి వేసి కుక్కర్ పెడతాము అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ మ్యారినేట్ అయిన చికెన్ కబాబ్ని కనుక తీసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఈ కూల్ క్లైమేట్కి, వింటర్ సీజన్కి మస్ట్ కాంబినేషన్ అనమాట బిర్యానీ విత్ కబాబ్. అంతే ఫర్ దిస్ వీడియో.